మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మరి పోలీసులు టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టినారు. కాబట్టి దీన్ని బట్టే అధికార పార్టీ ఎంత నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమంలో ఉంది, ఏ రకంగా కూడా అధికార దుర్వినియోగం కానీ ఇంకోటి కానీ చేయలేదని దాన్ని బట్టే బోధపడతా ఉన్నది. అదే రకంగా అల్టిమేట్గా ఈరోజు మరి ఈ ఎన్నిక ప్రచార సరళి, పోలింగ్ సరళి ఇవన్నీ చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా గెలుపు, టీఆర్ఎస్ పార్టీ గెలుపు తప్పకుండా మరి ఖరారైందని చెప్పి తెలియజేస్తూ మరి అధికారికంగా 5 తారీఖు నాడు తప్పకుండా అందరం కూడా ఫలితాల కోసం చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా, ఎందుకంటే మీరు కూడా ఈరోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటల నుంచి బయలుదేరి అన్ని రకాలుగా కూడా మరి కష్టపడ్డారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పోలీస్ యంత్రాంగానికి, మీకు, అధికార యంత్రాంగం మొత్తానికి, జిహెచ్ఎంసీ వారికి, ఎన్నికల సిబ్బందికి, వేల మంది సిబ్బంది కూడా పనిచేసినారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడు పెద్దలు డి శ్రీనివాస్ గారు. చాలా వివరంగా కేటీఆర్ గారు మీతో మాట్లాడడం జరిగింది. మేము అందరం కూర్చొని ఎగ్జిట్ పోల్స్ చూసాం. వేరే పోల్స్ కూడా వచ్చిన విషయం డిస్కస్ చేసుకున్నాం. 7-8 సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో ఖచ్చితంగా టీఆర్ఎస్ అంటే పెద్ద మొగ్గు చూపని సర్వే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి రిపోర్ట్స్ కూడా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లార్జెస్ట్ పార్టీ టీఆర్ఎస్ కిందనే చూపించినారు. డిఫర్స్ ఎక్కడైనా 60-70కి తక్కువ ఎవరు చూపించలేదు. ఆల్ అబౌవ్ 70 ఓన్లీ, 70-75 ఓన్లీ. కనుక దానితో నాకు అర్థమైనంత మటుకు, నేను ఇన్ని ఎన్నికలు చూశాను కానీ ఈ ఎన్నికలో ఉన్న ప్రత్యేకత ఇదివరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఒకటి ప్రధానంగా కేసీఆర్ గారు గత 19-20 మాసాల నుండి ఆయన చేపడుతున్న కార్యక్రమాలు, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ గెయిన్ చేయగలిగినాడు. దానికి తోడు ఈ ఎన్నికల్లో కామన్ మెన్ అంతా ముఖ్యమంత్రి వైపు చూడమంటే జరిగే పని కాదు. అది స్థానికంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిన తర్వాత అభివృద్ధి విషయంలో ఎవరు దీనికి జవాబుదారు ఉంటారు అని అంటే, రాజకీయంగా ఎన్నికల బాధ్యత మంత్రులందరిపైన, ఎమ్మెల్యేస్ అందరిపైన పెట్టినప్పటికీ ప్రధానమైన బాధ్యత కోఆర్డినేట్ చేయడానికి మొత్తం యావత్ జిహెచ్ఎంసీ ఏరియాను యువకుడైన సమర్థవంతుడైన కేటీఆర్ గారి మీద పెట్టినారు. ఈ రెండిటి వలన కాన్ఫిడెన్స్ జనం లోపల పెరిగింది. దానివలన అదే సీఎం గారికి టైం ఉంటుంది ఉండదు కానీ ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ యొక్క అభివృద్ధి అంటే నగరం అభివృద్ధి, క్యాపిటల్ సిటీ అభివృద్ధి ఒక సమర్థవంతుడుగా రుజువు చేసుకున్న మంత్రికి తన కుమారుడు అనే మాట తర్వాత మొదలైతే ఎఫిషియెంట్ మ్యాన్ యంగ్స్టర్కి అప్పచెప్పిండు కనుక ఇది జరుగుతుంది, సీఎం గారు కూడా సీరియస్గా ఉన్నారనే భావన ప్రజల లోపల వచ్చింది. మీకు ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క విధి విధానాలు, దానికి ఎగ్జిక్యూట్ చేయగలిగిన సమర్థవంతుడైన ముఖ్యమంత్రి, జిహెచ్ఎంసీని ఆల్రెడీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ప్లస్ ఈ మధ్య కాలంలో నేను కూడా ఆశ్చర్యపోయినాను ఆయన తిరిగిన విధానం చూస్తే. దాన్ని బట్టి యావత్ జిహెచ్ఎంసీ ఏరియా పూర్తిగా అవగాహన చేసుకున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. కనుక బేసిక్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ప్రజల లోపల క్రియేట్ చేయగలిగినారు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎవరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.